నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ మనీ. నేను మీ విష్ణు. గడిచిన వారం రోజుల్లో స్టాక్ మార్కెట్లో ఏ సెక్టార్స్ ఎలా పెర్ఫామ్ చేశాయి, అదేవిధంగా వచ్చే వారం స్టాక్ మార్కెట్లో ఏ సెక్టార్స్ ఎలా పెర్ఫామ్ చేయబోతున్నాయి, ఇదే అంశాలకు సంబంధించి మనతో పాటు మనకు పూర్తి విశ్లేషణ అందించేందుకు ఇన్హౌస్ బిజినెస్ ఎడిటర్ అనిల్ సింగ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడి మార్కెట్ ట్రెండ్స్ గురించి విశ్లేషిద్దాం. నమస్తే అనిల్ గారు. నమస్తే విష్ణు సార్, మనం ఈ వారం చూసినట్లయితే ఓవరాల్గా మార్కెట్లు ఒక 4 days నడిచాయి. సో దాంట్లో 2 రోజులు మార్కెట్లు నేల చూపులు చూస్తే మిగతా 2 రోజులు ఆశాజనకంగా నడిచాయి. సో ఎందుకు ఇలా జరిగిందంటారు? ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ వారంలో 4 రోజులు మార్కెట్ ఉండాలి. ఒక రోజు నేషనల్ హాలిడే, బక్రీద్ ఫెస్టివల్ ఉంటుంది. అయితే మార్కెట్స్లో బాగా కరెక్షన్స్ జరిగింది యాక్చువల్గా గత వారం నుంచి. ఒక నిఫ్టీ ఫ్యూచర్స్లో చూసుకుంటే ముఖ్యంగా ఒక లోవర్ టాప్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ విషయానికి చూసుకుంటే ఆ సెల్లింగ్ ప్రెషర్ అనేది కొన్ని వీక్ స్టాక్స్లో మాత్రం ఈ వారంలో కనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదలు పెట్టే సమయంలో ఫస్ట్ నేను మీకు కొన్ని టాప్ 5 లూజర్స్ గురించి చెప్తాను. బట్ అవునండి. సో దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నిఫ్టీ చూసుకుంటే 15,970 టచ్ అయింది. సో దాని తర్వాత ఈ వారంలోనే మార్కెట్స్ 15,586 వరకు పడిపోయింది. అంటే దాదాపు మనం చూసుకుంటే ఒక 300 points పైన కరెక్షన్ అవ్వడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మార్కెట్స్ లోవర్ టాప్స్ ప్రతిసారి క్రియేట్ చేస్తున్నాయి, కానీ ఆ 16,000 సైకలాజికల్ ఫిగర్ ఏదైతే ఉందో ఆ ఫిగర్ ని క్రాస్ చేయలేకపోతుంది. ప్రతిసారి 15,800 కానివ్వండి, 15,950 పైనకి వెళ్ళినప్పుడు మార్కెట్స్ లో సెల్లింగ్ అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం. అదే మనకి ఈ వారంలో కనిపించింది. సో దానికి మార్కెట్లో ఏవైతే టాప్ 5 లూజర్స్ ఉన్నాయో మన ప్రేక్షకుల కోసం ఆ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ చేస్తాను. టాప్ 5 లూజర్స్ గురించి. ఎగ్జాక్ట్. ఐడియా సెల్యులర్ ఏదైతే వోడాఫోన్ తో పాటు మర్జ్ అయిన స్టాక్, అది దాదాపు 11.64% పడింది. వెంకీస్, వెంకటేశ్వర హ్యాచరీస్ ఏవైతే ఉందో ఒక బ్రాండ్ వెంకీస్ అనే స్టాక్ దాదాపు 10.46% లూజ్ అయింది. అండ్ జస్ట్ డయల్ 9.62% పడిపోవడం జరిగింది. ఇండస్ టవర్ భారతీ ఎయిర్టెల్ లో వన్ ఆఫ్ ది గ్రూప్ కంపెనీస్, ఇది 8.47% పడిపోయింది. అండ్ ఇంకొక టాప్ 5 లూజర్స్ చూసుకుంటే బిల్డర్ స్టాక్, ఇది కన్స్ట్రక్షన్స్ కంపెనీ శోభా డెవలపర్స్ అనేసి బెంగళూరు బేస్డ్ కంపెనీ. సో 8.14% లూజ్ అవ్వడం జరిగింది. సో దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన ప్రేక్షకులకు స్పెషల్లీ ఈ స్టాక్స్ ఏవైతే పడ్డాయో అది ఒకే సెక్టర్కి చెందినవి కావు, డిఫరెంట్ సెక్టర్స్. సో ఈ విషయం నేను ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే ఏదన్నా వారం కానివ్వండి, ఏదైనా నెల కానివ్వండి, ఆ సెక్టర్కి చెందిన ఒక 10 లేదా 50 స్టాక్స్ ఉంటాయండి ఎవ్రీ సెక్టర్లో. సో ఆ సెక్టర్లో ఒకవేళ మోర్ దెన్ 10 స్టాక్స్ పడుతున్నాయి అంటే తప్పకుండా ఆ సెక్టర్లో ఏదో తప్పు జరుగుతుంది, ఆర్ ఏదో డేంజర్స్ ఉన్నాయి. సో ప్రతి ఇన్వెస్టర్ అలర్ట్ అవ్వాల్సిన విషయం వచ్చేసి. కానీ మనం ఇవాళ చూస్తే ఐడియా ఒక కమ్యూనికేషన్స్ కంపెనీ, టెలికాం కంపెనీ. వెంకీస్ చూసుకుంటే ఒక FMCG కంపెనీ. జస్ట్ డయల్ చూసుకుంటే అగైన్ ఒక డిఫరెంట్ కంపెనీ సర్వీసెస్ ఇండస్ట్రీలో. ఇండస్ టవర్ కానివ్వండి అండ్ శోభా డెవలపర్స్ కానివ్వండి ఒక కన్స్ట్రక్షన్స్ కంపెనీ. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్టర్స్ లో స్టాక్స్ పడుతున్నాయి కాబట్టి దానికి అర్థం ఏంటంటే మార్కెట్ ర్యాలీకి ఎటువంటి దోకా లేదు, ఎటువంటి డేంజర్స్ లేవు ప్రస్తుతానికి. సో ఈ విషయం మనం గమనించాలి. ఒకవేళ అదే స్టాక్స్ లో అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం టాప్ 5 గెయినర్స్ గురించి అనుకున్నాం అనుకోండి, ఒకే సెక్టర్ లో ఒక 10 కంపెనీస్ పెరిగాయి అనుకోండి, తప్పకుండా అటువంటి సెక్టర్ ఒకటి మాత్రమే అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది. మీరు ఎప్పుడైతే NSE ఇండెక్స్ చూసుకోండి ఆర్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చూసుకోండి, ఈ ఇండెక్స్ కంటే ఎక్కువగా పర్ఫార్మ్ చేసే స్టాక్స్ ఒకే సెక్టర్ నుంచి మాత్రం తప్పకుండా ఆ సెక్టర్ ఓవర్ బాట్ అయినా ఉండాలి, లేదంటే ఆ సెక్టర్లో ఇంకా ఎక్కువగా ఫ్యూచర్ ఉండాలి. సో ఈ విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఇటువంటి స్టాక్స్ అసలు ఎందుకు పడ్డాయి, చాలా మంది వింటూ ఉంటారు, చాలా న్యూస్లో న్యూస్ పేపర్లో చదువుతుంటారు, ఒక టాప్ 5 లూజర్స్ ఉన్నాయి, టాప్ 5 గెయినర్స్ ఉన్నాయి. కానీ తెలియని విషయం ఏంటంటే జనాలకి అసలు ఈ స్టాక్ పడితే ఎందుకు పడింది, ఆర్ ఈ స్టాక్ పెరిగితే ఎందుకు పెరిగింది, దానికి కారణాలు ఎవరైనా చెప్పగలరా సాధారణంగా. సో టెక్నికల్ అనాలిసిస్ లో భాగంగా చెప్పుకోవాలి అంటే ముఖ్యంగా ఇటువంటి స్టాక్స్ లో ఒక డే టు డే మూవ్మెంట్ కానివ్వండి, ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు చాలా మంది భారతదేశంలో లాంగ్ టర్మ్, మీడియం టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, అండ్ అలాగే ఇంట్రాడే ట్రేడర్స్ కూడా ఉన్నారు.
సో వీళ్ళందరికీ ఏం కావాలి అంటే ఒక షార్ట్ టర్మ్లో ఒక క్లారిటీ అనేది ఉండాలి. అది నేను ఒక ఎక్స్ అమౌంట్ పెట్టిన తర్వాత నాకు రూపాయి లాభం వస్తుందా ఆర్ నష్టం వస్తుందా, ఆ విషయం నాకు ముందే తెలిస్తే అలాంటి తప్పు నేను చేయనుగా. సో అలాంటి విషయాలు మన ఇన్వెస్టర్స్ కి ట్రేడర్స్ కి తెలియాలి కాబట్టి కాస్తంత ఇన్డెప్త్ గా మనం వెళ్దాం ఈ విషయంలో. సో అసలు ఈ స్టాక్ ఐడియా అన్న స్టాక్ మనకు సుప్రీంకోర్టులో వాళ్ళు ఏజీఆర్ డ్యూస్ గురించి ఏదో పిటిషన్ ఫైల్ చేశారు. దాంట్లో నెగిటివ్ జడ్జిమెంట్ రావడం వల్ల టెలికామ్కి కాస్త నెగిటివ్ అనిచ్చే చాలా న్యూస్ కూడా వచ్చింది. బట్ ముఖ్యంగా చూసుకుంటే టెక్నికల్గా కూడా కొన్ని కారణాలు ఉన్నాయి ఈ స్టాక్ పడిపోవడానికి. ఇన్ఫ్యాక్ట్ ఐడియా ఫాల్ అవ్వడానికి కారణం ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కొన్ని బేసిక్స్ ఉంటాయండి టెక్నికల్ అనాలిసిస్లో. ఇటువంటి సాఫ్ట్వేర్ మీకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది. సో ఈ సాఫ్ట్వేర్ ద్వారా మీరు కొన్ని నేను చెప్పిన పారామీటర్స్ వాడేసి చూసారనుకోండి, ఈ స్టాక్ పడిపోయే ముందే మీకు తెలుస్తుంది. అదేంటంటే ఫస్ట్ టూల్ వచ్చేసేసి మూవింగ్ యావరేజ్. మూవింగ్ యావరేజ్ అదేం చేస్తుందంటే గత కొన్ని నెలల నుంచి ఆ స్టాక్ ఒకవేళ రూపాయి పైనే ట్రేడ్ అయింది అనుకోండి, ఆ మూవింగ్ యావరేజ్ లైన్స్ అన్ని కింద ఫామ్ అవుతాయి. అంటే గత 3 నెలల నుంచి 2 నెలల నుంచి కనీసం ఒక నెలలో మీకు 20 or 22 డేస్ ట్రేడింగ్ డేస్ ఉంటే ఒక 40-44 డేస్ మీకు ఆ స్టాక్ ఎప్పుడు ఆ మూవింగ్ యావరేజ్ పైనే ట్రేడ్ అవ్వాలి. అయ్యిందనుకోండి, దాంట్లో ఒక స్ట్రెంగ్త్ అనేది ఫామ్ అవుతుంది. ఆ స్ట్రెంగ్త్ నిజంగా అక్కడ నుంచి ఆ స్టాక్ 300 పెరగబోతుందా అన్నది డిసైడ్ చేసేది ఇంకో పారామీటర్, రెండోది ప్రైస్ ఛానల్. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రైస్ ఛానల్ ఒకవేళ మీకు అగ్రెసివ్గా బాగా పెరుగుతూ ఉంటుందంటే స్టాక్ పెరగదు. స్టాక్ పెరగాలి కానీ ప్రైస్ ఛానల్ మాత్రం స్టాటిక్గా ఉండాలి. అంటే ఒక ఫ్లాట్ లైన్ లాగా ఉండాలి. ఇక్కడ నుంచి మీకు స్టాక్ పెరుగుతుంది కానీ ప్రైస్ ఛానల్ మాత్రం ఎప్పుడు మీకు అప్ సైడ్ మీకు ఫ్లాట్గా ఉండాలి. ఒకవేళ స్టాక్ ప్రైస్తో పాటు మీకు స్టెప్ బై స్టెప్ ఒకవేళ ప్రైస్ ఛానల్ కూడా పెరిగింది అనుకోండి, స్టాక్ ఓవర్ బాట్ జోన్లోకి వచ్చేస్తుంది అండ్ కరెక్షన్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. సో ఇటువంటి మూవింగ్ యావరేజ్ ఇప్పుడు చాలా మంది అడిగే వాళ్ళు ఏమంటారంటే, సార్ మీకు మూవింగ్ యావరేజ్ అయితే చెప్పారు కానీ ఎటువంటి నెంబర్ ఆఫ్ డేస్ మూవింగ్ యావరేజ్ మేము ఫాలో అవ్వాలి. ఇది ఎందుకంటే చాలా మంది మన ప్రేక్షకులు ఎవరైతే టెక్నికల్ అనాలిసిస్ చూస్తున్నారో దాని గురించి వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 5 days హై అనేది మీరు పారామీటర్ లో సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్స్పోనెన్షియల్ అంటారు దీన్ని, ఈఎంఏ అంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. 5 days అంటే గత 5 రోజులు ఈ స్టాక్ ఏ రేట్ పైన నిలిచింది అండ్ రాబోయే రోజుల్లో ఏ రేట్ పైన ఉండబోతుంది. ఒకవేళ ఆ 5 days మూవింగ్ యావరేజ్ లో హై ఎక్స్పోనెన్షియల్ ఈఎంఏ ఒకవేళ కట్ అయింది అనుకోండి, స్టాక్ ఏమవుతుందంటే కింద రేట్స్లలో వచ్చే బయర్స్ ఎవరైతే ఉంటారో ఆ సపోర్ట్ అన్నది బ్రేక్ అయిపోతుంది. అందుకే ఐడియాలో మీరు చూసారు, ఇన్ఫ్యాక్ట్ 28వ తేదీన జూన్ నెలలో చూసుకుంటే ఐడియా దాదాపు 11 రూపాయల వరకు వెళ్ళిందండి. ఆ స్టాక్ అక్కడి నుంచి జూలై నెలలో 11 రూపాయల నుంచి 7 రూపాయలు 90 పైసల వరకు పడిపోవడం కారణం ఏంటంటే స్టాక్ లో మీకు అక్కడ చూసుకుంటే ప్రైస్ ఛానల్లో స్టెప్ అనేది మొదలైంది అనమాట. నేను చెప్పాను ఇందాక మీకు, ఒకవేళ స్టాక్ కింద మూవింగ్ యావరేజ్ పైన ఉండాలి కానీ పైన మాత్రం మీకు ఖచ్చితంగా ప్రైస్ ఛానల్ ఫ్లాట్ గా ఉండాలి. ఫ్లాట్ గా లేకుండా మీకు ప్రైస్ ఛానల్లో స్టెప్స్ రావడం మొదలయ్యాయి, అక్కడ మీకు సెల్లింగ్ అనేది మొదలైంది. సో నా కమింగ్ టు టాప్ గెయినర్స్ లో చూసుకుంటే ముఖ్యంగా మనకు టాప్ 5 గెయినర్స్ లో ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ అని చెప్పేసి చాలా పేరున్న కంపెనీ అండి, రియల్ ఎస్టేట్ కంపెనీ. అండ్ దీంతో పాటు ఐబీ రియల్ ఎస్టేట్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 18.94% పెరిగింది, అంటే దాదాపు 19% పెరిగిందండి. అండ్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 24% పెరిగింది. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ సో జిందాల్ స్టీల్స్ వీళ్ళ గ్రూప్ కంపెనీ అనమాట. జుబిలెంట్ ఫుడ్ దాదాపు 13.5% పెరిగింది. జూబిలెంట్ ఫుడ్ మన అందరికీ తెలిసిందే డామినోస్ పిజ్జా, వాళ్ళదా కంపెనీ. సో డామినోస్ పిజ్జా చూసుకుంటే ఒక హ్యూజ్ మార్కెట్ ఉంది, డెలివరీస్ చాలా ఎక్కువ అవుతున్నాయి, మార్కెట్లో దాని మార్కెట్ షేర్ కూడా పెరుగుతుంది కాబట్టి సో దాదాపు 13.5% పెరిగింది. ఏసీసీ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. సో ఏసీసీ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దాదాపు 10% పెరిగిందండి ఈ వారంలో. అండ్ రెయిన్ ఇండస్ట్రీస్, రెయిన్ క్యాన్సిలింగ్ అని చెప్పేసి ఒక కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ రెయిన్ ఇండస్ట్రీస్. సో వీళ్ళ కంపెనీ దాదాపు 9% పెరుగుదల చూసాం మనం ఈ వారంలో. సో ఇవి మనకు టాప్ 5 స్టాక్స్ అనమాట. సో ఇందులో కూడా సిమిలర్ గా నేను మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకవేళ స్టాక్ పెరగాలి అనుకుంటే ప్రైస్ ఛానల్ ఫ్లాట్ గా ఉండాలి కానీ 5 days హై ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ 10 days లో
ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, దాంతో పాటు గత 50 రోజుల మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అండ్ 100 రోజుల మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్. మీరు ఒకసారి పారామీటర్ సెలెక్ట్ చేసుకుంటే మీకు పక్కాగా ఫెయిల్ అవ్వకుండా మీకు ఇటువంటి ఇండికేషన్స్ వస్తాయి. దాంట్లో అటువంటి స్టాక్స్లో మీరు ఒక వారం రోజుల కోసమన్నా ఒక నెల కోసమన్నా మీరు బై చేసుకోండి. మీ పోర్ట్ఫోలియోలో మంచి ప్రాఫిట్స్ మీరు చూడొచ్చు. అండ్ ఈ స్టాక్స్ పేర్లు కానివ్వండి ఆర్ ఈ అనాలిసిస్ కానివ్వండి మన ప్రేక్షకులకు నాలెడ్జ్ కోసం మాత్రమే మనం ఇది చెప్తున్నాము. ఇది ఎటువంటి రికమెండేషన్స్ కాదు. రైట్ అనిల్ గారు, అంటే ఇప్పటి వరకు ఈ వీక్లో అంటే గడిచిన ఈ వారంలో ఈ టాప్ 5 గెయినర్స్ లూజర్స్ ఉన్నాయి. అయితే నెక్స్ట్ వీక్ అసలు మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి, సో దాని గురించి డీటెయిల్గా చెప్పండి. నేను ఎలాగైతే చెప్పాను ఇందాక, నిఫ్టీ మనం చూసుకుంటే ముఖ్యంగా చాలా సైడ్ వేస్లో బిహేవ్ అవుతుంది. అంటే సైడ్ వేస్ అంటే ఏంటంటే మార్కెట్స్లో గత కొన్ని నెలల్లో ఒక హై క్రియేట్ చేసిందనమాట ఇండెక్స్. అది 16,000 దరిదాపుల్లో, దాదాపు 15,970. సో ఈ రేంజ్ని ఎప్పుడైతే దాటుతుందో ఒక ఫ్రెష్ సైకలాజికల్ ఏదైతే రేంజ్ క్రాస్ అవుతుందో 16,000 అన్న రేంజ్ చాలా రోజుల నుంచి ప్రతి ఇన్వెస్టర్ కానివ్వండి, ప్రతి ట్రేడర్ కానివ్వండి, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా ఎదురు చూస్తున్నారు అన్నమాట. కానీ మార్కెట్కి కావాల్సిన ఇంపీటస్ అంటే అక్కడి నుంచి అసలు బ్రేక్అవుట్ ఉండాలి. మార్కెట్ ఒక కొత్త బ్రేక్అవుట్ ఉంటే మీరు నెక్స్ట్ కొన్ని 6 monthsలో ఆర్ 1 yearలో 20,000 టార్గెట్ కూడా చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నిఫ్టీ ఇండెక్స్లో. ఓకే, సో ఆ ఇంపీటస్ అంటే దాన్నే మనము ఆ ఇంపీటస్ని టెక్నికల్ అనాలిసిస్ భాషలో పీవీబీ అంటాం అనమాట. పీవీబీ అంటే ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మాట, మార్కెట్లో కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. దానికి కారణం ఏంటి? క్రూడ్ ఆయిల్ పెరగడం. క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల మీకు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరిగాయి కాబట్టి మీకు కూరగాయల రేట్లు కూడా పెరిగాయి. అది కూరగాయలే అని కాదు, మీరు రిఫైన్డ్ ఆయిల్ తీసుకోండి, ఎటువంటి పల్సెస్ తీసుకోండి, అన్నిట్లో ప్రైస్ అప్రిసియేషన్ రావడానికి కారణాలు ఉంటాయి అన్నమాట. ఆ కారణం వల్లనే మీకు ఇక్కడ ఎండ్ యూజర్ అంటే మన లాంటి బయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మంత్లీ గ్రాసరీస్లో బిల్ అనేది పెరిగిపోతుంది. సో అలాగే మీకు స్టాక్ మార్కెట్లో కూడా ఒక డిమాండ్ అనేది రావాలి. ఆ డిమాండ్ ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ స్టాక్లో ఆ ఇంట్రిన్సిక్ వాల్యూ ఉందా లేదా, దానికి అంత భవిష్యత్తు ఉందా లేదా అన్నది ప్రతి ఇన్వెస్టర్ ఆలోచించాల్సిన విషయం. ఆలోచించకుండా ఎవరైతే కాలు పెడతారో వాళ్ళకి తప్పకుండా లాసెస్ అనేది ఎదురొస్తుంది. సో నెక్స్ట్ వీక్లో మనం చూసుకుంటే ముఖ్యంగా ఇటువంటి డిఫరెంట్ సెక్టార్స్లో చాలా ఎక్కువగా మనకు ఇంక్రీజ్ కనబడబోతుంది రాబోయే వారంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్ బేస్డ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వారం మనకు ఐబీ రియల్ ఎస్టేట్ పెరగడం మనం చూసాము. శోభా రియల్ ఎస్టేట్, శోభా బిల్డర్స్ లో కరెక్షన్ రావడం మనం చూసాం. మరి రెండు కూడా రియల్ ఎస్టేట్ స్టాక్స్లే. కానీ మనం ముఖ్యంగా ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ వీక్ లో ఐటీ అండ్ ఫార్మాలో చాలా జాగ్రత్తగా చూసుకొని స్టాక్స్ బై చేసుకోవచ్చు. ఓకే, సెక్టర్స్ లో చాలా స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుంది. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కాస్త చూసుకుంటే ప్రాఫిట్స్ కూడా Q1 ఫస్ట్ క్వార్టర్ ప్రాఫిట్స్ కూడా వచ్చాయి. దాదాపు 4% వాళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళు స్టార్ట్ చేసిన జియో కంపెనీ కూడా దాదాపు 45% ప్రాఫిట్స్ గ్రోత్ చూపిస్తుంది. సో ఇటువంటి ఓల్డ్ కైండ్ ఆఫ్ ఎకానమీ స్టాక్స్ అంటారు వీటిని. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఉంది, HDFC ఉంది, ఆర్ పిరామిల్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. ఇవన్నీ కంపెనీస్ అన్ని ఓల్డ్ జనరేషన్ స్టాక్స్. ఇప్పుడు న్యూ జనరేషన్కి వస్తే మీకు చాలా కొత్త కంపెనీస్ ఉన్నాయి. రీసెంట్గా లిస్ట్ అయినాయి. క్లీన్ ఎనర్జీ ఉంది, దాంతోపాటు ఇంకా వేరే కంపెనీస్ కూడా ఉన్నాయి. అఫ్ కోర్స్ మీరు ఒక కొత్త కంపెనీ గురించి కూడా అడగబోతున్నారు, ఎస్పెషల్లీ మన ప్రేక్షకుల గురించి. సో ఎస్, తప్పకుండా. ఎందుకంటే ఇండెక్స్ లో మాత్రం బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ మాత్రం ట్రేడ్ చేయకండి. ఎందుకంటే సైడ్ వేస్ వల్ల ఏమవుతుందంటే గోడ మీద పిల్లిలా ఉంటుంది అనమాట. అది అటువైపు దూకబోతుందా ఇటువైపు దూకబోతుందా అన్న విషయం ఎవరికీ తెలియదు. సో కాబట్టి సైడ్ వేస్ మార్కెట్ లో ఎప్పుడు స్టాప్ లాస్లు ఎక్కువ ట్రిగర్ అవుతాయి, మీకు లాసులు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఇండెక్స్ ని ప్రిఫర్ చేయకుండా స్టాక్స్ సెక్టర్ లో మనం ఇందాక చెప్పుకున్నాము వాటిని ప్రిఫర్ చేయండి. ఇంట్రాడేస్ కానివ్వండి ఆర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, తప్పకుండా చేసుకోండి. ఎటువంటి అయినా స్టాక్ స్పెసిఫిక్ క్వైరీస్ ఎవరికన్నా ఉంటే తప్పకుండా మనకు ఈమెయిల్ పంపించవచ్చు, ఆర్ వాళ్ళు మనకు ఈ ప్రశ్నలు అడగడానికి మన దగ్గర కామెంట్ సెక్షన్లో కూడా వాళ్ళ క్వశ్చన్స్ అడగచ్చు. సో ఇది మనకు ముఖ్యంగా ఉండబోతున్న మార్కెట్ అండి. స్పెషల్గా ఇది లాస్ట్ వారం కాబోతుంది ఈ నెలకి. అంటే దానికి అర్థం ఏంటంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కి గడువు ముగియబోతుంది అనమాట. ఎందుకంటే ప్రతి నెల అవునండి మంత్ ఎండ్ గురువారం ఏదైతే లాస్ట్ గురువారం వస్తుందో అది ఎక్స్పైరీ పీరియడ్ అనమాట డెరివేటివ్స్ కి. సో ఎక్స్పైరీ వీక్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి ట్రేడ్ చేసుకోండి. స్పెషలీ ట్యూస్డే, వెన్స్డే అండ్ థర్స్డే ఈ 3 రోజులు మార్కెట్స్
హెవీగా వాలటైల్ ఉండబోతున్నాయి, ఎందుకంటే ఎక్స్పైరీ వీక్ కాబట్టి. సో స్టాక్స్ లో ట్రేడ్ చేసుకుంటే ఎక్స్పైరీ వీక్ లో కాస్త సేఫ్టీగా ఉంటుంది. మార్కెట్స్ లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ డైరెక్షన్ లెస్ గా ఉంది కాబట్టి బులిష్ గా ఉంది, నో డౌట్. మార్కెట్స్ ఆర్ బులిష్, బట్ ఏంటంటే పైకి వెళ్ళగానే సెల్లింగ్ వస్తుంది కాబట్టి అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ లో మార్కెట్స్ ఇరుక్కొని ఉన్నాయి, ఒక ఛానల్ ఫామ్ అయింది అనమాట. సో ఒక ఫ్లాట్ మూమెంట్ ఉంది. ఇండెక్స్ ని అవాయిడ్ చేయండి, స్టాక్స్ ని మాత్రం తప్పకుండా ప్రిఫర్ చేయండి మనం మాట్లాడుకున్న సెక్టర్స్ లో. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఆశాజనకంగా ఉండే అవకాశం ఉందంటారు. అదేవిధంగా ఐటీ సెక్టర్, ఫార్మా సెక్టర్ కొంచెం అటు ఇటుగా ఏదైనా ఫ్లక్చువేట్ అయ్యే ఛాన్స్ ఉందంటే జాగ్రత్తగా ఉండాలంటారు. తప్పకుండా. ఓకే అనిల్ గారు, అయితే ఇందాక నుంచి ఒక టాపిక్ గురించి మాట్లాడదామని చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. ఐపీఓ గురించి, అంటే ఏదైతే జూలై మాసంలో వచ్చిన జొమాటో ఐపీఓ, సో మార్కెట్లోకి వచ్చిన జస్ట్ అంటే అతి కొద్ది రోజులని చెప్పడం కంటే జస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్లోనే 1,00,000 కోట్లు క్రాస్ అయినట్లుగా కూడా పెట్టాం. మార్కెట్లో ఏ ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నా జొమాటో ఐపీఓ గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు ఏం జరిగిందంటారు? అంటే ఇంత అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ అంచనాలను దాటి ఇంత మేరకు వెళ్ళడానికి మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు చాలా మంచి ప్రశ్న అడిగారండి. ముఖ్యంగా ఎందుకు దీని గురించి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే జొమాటో గురించి వినని వారు లేరు. జొమాటో సర్వీస్ తీసుకున్న వాళ్ళు, మీరు అది అర్బన్ సిటీస్లో కానివ్వండి, Tier 1, Tier 2 సిటీస్ కానివ్వండి, ఆర్ ఈవెన్ టౌన్స్ కానివ్వండి, జొమాటో గురించి విన్నవారు, జొమాటో సర్వీస్ని రుచి చూసిన వారు అసలు చాలా తక్కువ మంది ఉండొచ్చు. ఎందుకంటే జొమాటో ఒక పెద్ద బ్రాండ్ అయిపోయింది. ఇంతకంటే ముందు చాలా కంపెనీస్ లిస్ట్ అయ్యాయి. రోజరీ బయోటెక్ అంటారు, క్లీన్ ఎనర్జీ అన్నారు, చాలా కంపెనీస్ లిస్ట్ అయ్యాయి. కానీ వీటి పేరు రోడ్డు మీద వెళ్ళే ప్రతి మనిషిని మీరు అడగండి, వీరు ఈ కంపెనీ గురించి విన్నారా అంటే వాళ్ళు ఎప్పుడు తెలియదు అని చెప్తారు. ఎందుకంటే అదే జొమాటో గురించి మీరు మాట్లాడాలనుకోండి, అఫ్ కోర్స్ వీ నో ఇట్. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు జొమాటో పేరు వినని వాళ్ళంటూ ఉండరు. ముఖ్యంగా చాలా మంది పేరెంట్స్ ని మనం ముఖ్యంగా చూసుకుంటే, దీపిందర్ ఎవరైతే ఉన్నారో ప్రమోటర్ ఈ కంపెనీకి, 10-13 సంవత్సరాల ముందు ఆయన ఒక చిన్న స్టార్టప్ మొదలు పెట్టాడండి. అది ఏంటంటే ప్రతి ఇంటింట మీకు కావాల్సిన రుచికరమైన భోజనాలు కానివ్వండి, మీకు కావాల్సిన పార్సల్స్ కానివ్వండి, ఇంటి వరకు డోర్ డెలివరీ చేసే బిజినెస్ అన్నమాట. అదే చాలా మంది యంగ్స్టర్స్ మన దగ్గర, మన భారతదేశంలో ఎవరైతే పేరెంట్స్ ముందు నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయదలుచుకున్నానంటే, నువ్వు బీటెక్ చదివింది ఎందుకేనా, నువ్వు ఎంత మంచి గ్రాడ్యుయేషన్ చదివింది, ఇంటికి వెళ్ళేసి నువ్వు పార్సల్స్ సప్లై చేసుకోవాలి అనుకుంటే నీకు అసలు చదువే అవసరం లేదు. నువ్వు స్కూల్ తర్వాత నువ్వు ఇమీడియట్గా బిజినెస్ స్టార్ట్ చేసేవాడి. బట్ ఇంత మంచి పెద్ద చదువులు పెట్టుకొని నువ్వు అలాంటి బిజినెస్ చేయకు అని చెప్పేసి చాలా మంది డిస్కరేజ్ కూడా చేశారు. ఎందుకంటే ఈ విషయం నా దాకా వచ్చింది మా సర్కిల్ ద్వారా. కానీ ఈ రోజున ఆ మాట ఎవరు చెప్పలేరు. ఎందుకంటే జొమాటో హ్యాస్ ప్రూవ్డ్ ఇట్. ఈవెన్ డెలివరీ బిజినెస్, రెస్టారెంట్ డిస్కవరీ బిజినెస్, QSR ఫార్మాట్ బిజినెస్ అంటే క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ బిజినెస్, వీటన్నిటికీ జొమాటో ఇవాళ చాలా పెద్ద బ్రాండ్. వీళ్ళకి క్లోజ్ కాంపిటీటర్ స్విగ్గీ. సో వీళ్ళందరూ మీరు చూసుకుంటే ఇటువంటి బిజినెస్ రావడానికి కారణం ఏంటంటే, మీరు డైరెక్ట్ గా మీ బ్రాండ్ ని ప్రతి ఇంటింటా మీరు చేరుస్తున్నారు. అంటే మీ బ్రాండ్ ఎవరికి సుపరిచితుడు కానీ అపరిచితుడు కాదు. సో ఇక్కడ ఏమవుతుందంటే, దీంట్లో జొమాటోలో ఇన్వెస్టర్స్ చాలా మంది ముందుకొచ్చారు. 76 రూపాయల షేర్ అంటే ప్రతి చిన్న ఇన్వెస్టర్ దీన్ని అఫోర్డ్ చేయగలుగుతారు. సో అది పెద్ద విషయం కాదు. సో అలా చాలా మంది ముందుకు వచ్చేసేసి వాళ్ళకి కావాల్సిన డబ్బు కంటే 35% ఎక్కువ ఇచ్చారండి. 35 సార్లు 35 టైమ్స్ డబ్బులు వచ్చాయి వీళ్ళకి. అంటే వాళ్ళకు ఒక 5-6 వేల కోట్ల అవసరం పడింది అనుకోండి, 56,000 కోట్ల వరకు డబ్బు వచ్చింది. సూపర్. సో అటువంటి కైండ్ ఆఫ్ ఓవర్ సబ్స్క్రిప్షన్ 35 టైమ్స్ రావడం జరిగింది. సో అందులో ఏమైందంటే చాలా మందికి అలాట్మెంట్స్ జరిగాయి. ఈ స్టాక్ నిన్న శుక్రవారం నాడు 23వ తేదీన లిస్టింగ్ అవ్వడం జరిగింది. లిస్టింగ్ అవ్వంగానే ఈ స్టాక్ మీ ఇన్వెస్ట్మెంట్ ని మినిమం 50% అప్రిసియేషన్ ఇచ్చేసింది. అంటే మీరు ఒకవేళ 76,000 పెట్టేసి ఒక 1000 షేర్లు కొన్నారనుకోండి, మీకు అది దాదాపు 35,000 నుంచి 40,000 మధ్యలో మీకు ప్రాఫిట్ ఇచ్చింది. ఎందుకంటే ఇంట్రాడే అది దాదాపు 70% వరకు వెళ్ళిందండి. తర్వాత అదే 50% లో క్లోజ్ అయింది అది. అండ్ ఇంక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను దీని గురించి. ఇది 1,00,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాటింది మొదటి రోజు. మన పాత కంపెనీస్ ఏవైతే లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయో, లైక్ కోల్ ఇండియా ఉంది, M&M ఉంది, మహీంద్రా ఉంది, వీళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా 1,00,000 కోట్లు అనమాట. వీళ్ళకంటే ఎక్కువగా
ఉన్న కంపెనీ జొమాటో ఒక్క రోజులో సింగిల్ డే ట్రేడింగ్ అండి. జస్ట్ బిట్వీన్ 9:15 AM to 3:30 PM మధ్యలో ఈ స్టాక్ 1,00,000 కోట్లు దాటింది. ఇంకా 2 ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను జొమాటో గురించి. ఇన్ఫో ఎడ్జ్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉందండి. చాలా సంవత్సరాల కింద ఇన్ఫో ఎడ్జ్ అన్న కంపెనీ జొమాటో స్టార్ట్అప్ గా ఉన్నప్పుడే దాదాపు 5,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. వాళ్ళ పెట్టుబడి ఈ రోజున లిస్టింగ్ అయిన తర్వాత 15,000 కోట్ల వరకు వెళ్ళిపోయింది వాల్యుయేషన్. పెట్టిన 5,000 కోట్లు ఈ రోజు 15,000 కోట్లు, అంటే 3 times వాళ్ళ రిటర్న్స్ వచ్చాయన్నమాట. సో ఇన్ఫో ఎడ్జ్ ఈజ్ వెరీ హ్యాపీ. ఒక మంచి స్టార్ట్అప్ ని గుర్తుపట్టారు, దాంట్లో పెట్టుబడి పెట్టారు, ఈ రోజు బాగా డబ్బులు చేసుకుంటారు. రెండో ఫ్యాక్ట్, ఒక అమ్మాయి ఎవరైతే కో ఫౌండర్ గా ఎలివేట్ అయిన అమ్మాయి జొమాటోలో, ఆమెకి ఈసాప్ అనేది ఇవ్వబడింది అనమాట. అంటే ఇటువంటి చాలా మంది 18 ఎగ్జిక్యూటివ్ సీనియర్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ జొమాటోలో ఈసాప్స్ అంటే ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్. అంటే మీరు ఉద్యోగిగా పనిచేస్తూ జీతం తీసుకుంటూ కంపెనీలో మీకు వాటా ఉంటుంది, కంపెనీలో యాజ్ అ షేర్ హోల్డర్ గా వాటా ఉంటుంది. సో ఆ అమ్మాయికి వచ్చిన వాటా కంపెనీ లిస్ట్ అయిన 24 గంటల్లో ఆ అమ్మాయి కోట్ల అధికారి అయిపోయింది. 150 కోట్లు, అక్షరాల 150 కోట్లు ఆ అమ్మాయి అకౌంట్ లో అంత విలువ. ఎస్, షేర్స్, ఆమె దగ్గర ఉన్న షేర్స్. సో ఇది న్యూ ఏజ్ డిజిటల్ స్టార్ట్అప్ కంపెనీస్ గురించి అండి. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. దీని తర్వాత ఇప్పుడు పేటిఎం ఐపీఓ రాబోతుంది, దాంతో పాటు నైకా అనే రాబోతుంది. బట్ ముఖ్యంగా ఇక్కడ ఒక కాషన్ మన ప్రేక్షకులకు ఇవ్వాలనుకుంటున్నాను. ఈ స్టాక్స్, ఈ కంపెనీస్, డిజిటల్ స్టార్ట్అప్స్ గత చాలా ఏళ్ళుగా హ్యూజ్ లాసెస్ లో ఉండేవి. కానీ వీళ్ళ లాసెస్ కాస్తంత ఎక్కువగా రికవర్ అవ్వడానికి కారణం ఏమైందంటే ఈ పాండమిక్, COVID-19 వైరస్ పాండమిక్ వల్ల అందరి ఇంట్లో ఉంటూ ఆర్డర్స్ పంపిస్తూ దానివల్ల వీళ్ళ బిజినెస్ పెరిగింది. అంటే ఒకవైపు నుంచి చూసుకుంటే ప్రపంచం అందరికీ ఇది కోవిడ్ పాండమిక్ ఒకవేళ నెగిటివ్ అయితే జొమాటో లాంటి డిజిటల్ స్టార్ట్అప్ కి ఇది ఒక ప్లస్ పాయింట్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ ఈ కరోనా టైంలోనే, ఈ పాండమిక్ లాక్డౌన్ టైంలోనే పెరిగింది. కానీ ఈ కంపెనీ ఇప్పుడు కూడా మేజర్ ప్రాఫిట్స్ లో రావడానికి చాలా టైం ఉంది. సో ఫ్రెండ్జీడ్ గా చెప్పారు కదా అని చెప్పేసి ఇమీడియట్ గా వెళ్ళి కొనుక్కోవడం మాత్రం డెఫినెట్ గా నేను రికమెండ్ చేయను. స్టడీ చేయండి, ఎందుకంటే రాబోయే సంవత్సరంలో లేదా 5 సంవత్సరాల్లో ఈ స్టాక్ నిజంగా అంత రిటర్న్స్ ఇవ్వబోతుందా లేదా అనేది వెయిట్ చేసి చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ అనిల్ గారు. గడిచిన వారం స్టాక్ మార్కెట్లో జరిగిన కరెక్షన్స్ గురించి, అదేవిధంగా రాబోయే వారం కూడా మార్కెట్లో ఎలాంటి ట్రెండ్స్ ఉంటున్నాయో దాని గురించి కూడా తెలియజేశారు. సో చూశారు కదా ఇవాల్టి మార్కెట్ వీక్లీ రౌండప్ విశ్లేషణ. అండ్ వచ్చే శనివారం ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సుమన్ టీవీ. నమస్తే.